నమస్తే. నేను మీ మేరుగు రాజేష్. ఇక నిన్నటి రోజు అయితే రాహుల్ గాంధీ గారు అయితే తెలంగాణ రాష్ట్రానికి రావడం జరిగింది. నిన్నటి రోజు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కోసం, కాంగ్రెస్ పార్టీ ఎవరి సొత్తు కాదు, గరీబోల పార్టీ, పేదల పార్టీ అని చెప్పడం జరిగింది. అట్లనే ఇక మోదీ పైన యుద్ధమే అని కూడా చెప్పడం జరిగింది. మరి రాహుల్ గాంధీ గారు నిన్న వికారాబాద్ ఏమని చెప్పిండు, మరి ఏమేమి మాట్లాడిండు ఒకసారి చూద్దాం. ఇక మోడీపై యుద్ధమే, బీజేపీది హింస, కాంగ్రెస్ది అహింస. బీజేపీ ప్రభుత్వాన్ని హింస కానీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అహింస అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు అయితే చెప్పడం జరిగింది. అస్తం గరీబోల పార్టీ ఏ ఒక్కరి సొత్తు కాదు, అస్తం అంటే గరీబోల పార్టీ ఏ ఒక్కరి సొత్తు కాదు అని చెప్తుండు. అన్ని కులాలకు అతిథిగా గరీబోల పార్టీ అని రాహుల్ గాంధీ చెప్తుండు. డిసిసి శిక్షణ శిబిరం ముగింపు సభలో రాహుల్ గాంధీ మోడీపై యుద్ధానికి సిద్ధమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. బీజేపీది హింసాత్మక విధానం అయితే కాంగ్రెస్ది అహింస శాంతియుత విధానం అని అన్నారు. అధికారమే పరమావధిగా భావించి ద్వేషం, విభేదాలు సృష్టిస్తున్న బీజేపీ ఆగడాలను అడ్డుకొని దేశాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ శ్రేణులపై ఉందన్నారు. అంటే బీజేపీ హింసను నడిపిస్తుంది, కాంగ్రెస్ పార్టీ హింసను నడిపించదు. కాంగ్రెస్ పార్టీ మోదీ పైన యుద్ధం చేయాలి, దేశాన్ని రక్షించుకోవాలి అని చెప్పి రాహుల్ గాంధీ గారు అయితే చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరి సొత్తు కాదని, పేదల పార్టీ అని, గరీబుల కోసమే పనిచేస్తుందని స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లాలో నిర్వహించిన డిసిసి అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు సభలో రాహుల్ గాంధీ పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ మూల సిద్ధాంతమైన అహింస, శాంతి, సత్యాన్వేషాల అరాచన కోసం నిరంతరం పనిచేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీలో సమానత్వ సిద్ధాంతానికి అత్యంత ప్రాధాన్యత ఉందని, కులమత వర్గ లింగ భేదాలకు లేకుండా, పేద ధనిక అనే తారతమ్యాల లేకుండా అందరినీ గౌరవిస్తూ పార్టీని నడిపించాలన్నారు. ఏ కులానికి పరిమితం కాకుండా కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా ఉన్నటువంటి కులాలందరికీ సమానంగానే మన పార్టీ పని చేస్తుందని చెప్పి రాహుల్ గాంధీ అయితే నిన్న వికారాబాద్ డిసిసి శిక్షణ శిబిరంలోనైతే చెప్పడం జరిగింది. అహంకారాన్ని వీడి ప్రజల కోసం పని చేయాలన్నారు. ప్రజలే పార్టీకి బలం కావాలని, పార్టీ ప్రజలకు బలం కావాలని, ప్రజలతో కలిసిపోయి వారితో మమేకమై వారి కోసమే కాంగ్రెస్ పని చేసే విధంగా మన కార్యాచరణ ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసమే ప్రజలు ఉండాలి, మనము ఎప్పుడు ప్రజలలో మమేకమై ప్రజల పట్లనే మనము పనులు చేయాలని చెప్పి రాహుల్ గాంధీ అయితే క్లియర్ గా నిన్న వికారాబాద్ సభలో చెప్పడం జరిగింది. పార్టీ గుర్తు చెయ్యి అంటే అభయముద్ర, ప్రపంచంలోని అన్ని మతాల చిహ్నం కూడా అభయముద్రనే అని, అదే మన సిద్ధాంతం అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మహిళలను గౌరవిస్తూ వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. కాంగ్రెస్ అంటే శాంతి, అహింస, సత్య, హక్కు అని, వీటితో మనం ప్రజల్లోకి వెళ్ళాలని, ప్రజలకు సమ్మతితోనే అధికారంలోకి రావాలన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలను గౌరవిస్తూ, మహిళలను ముఖ్యంగా గౌరవిస్తూ ప్రజల్లోకి వెళుతూ, హింసకు కాంగ్రెస్ పార్టీ అహింస, సత్య హక్కు అని, వీటితో ప్రజల వద్దకు వెళ్ళి మనము ప్రజలకు దగ్గర కావాలని చెప్పి రాహుల్ గాంధీ అయితే చెప్తున్నాడు. ముఖ్యంగానైతే మహిళలకైతే గౌరవం ఇవ్వాలి, పార్టీలో మహిళలను పక్కన పెట్టద్దని కూడా చెప్పడం జరిగింది. అధికారం ఒకటే ముఖ్యం కాకూడదని, పార్టీ సిద్ధాంతమే ముఖ్యంగా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను కొందరు వక్రీకరిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను కొంతమంది నాయకులు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా వక్రీకరిస్తున్నారట. మరి దాన్ని కూడా పక్కన పెట్టాలి అని చెప్తుండ్రు రాహుల్ గాంధీ. మరి బీజేపీకి అధికారం మాత్రమే ముఖ్యమని, దానికోసం ఆ పార్టీ ఏదైనా చేస్తుందన్నారు. బీజేపీ అధికారం రావడానికి ఆ పార్టీ ఏదైనా చేస్తుందని చెప్పి రాహుల్ గాంధీ గారు పేర్కొంటున్నారు. ప్రజల మనసు గెలుచుకొని అధికారంలోకి రాలేదని రాహుల్ గాంధీ అయితే పేర్కొనడం జరిగింది. బీజేపీ పార్టీ ప్రజల మనసు గెలుచుకొని అధికారంలోకి రాలేదు అని చెప్పి రాహుల్ గాంధీ అయితే చెప్తుండు. మొత్తం మీదనైతే నిన్న డిసిసి శిక్షణ శిబిరంలో రాహుల్ గాంధీ
వాళ్ళకైతే మంచి సలహాలు అయితే చెప్పడం జరిగింది. పార్టీ మనుగడ కోసం, పార్టీ ముందరికి ఎట్లా తీసుకుపోవాలి, పార్టీని ఏం చేయాలి, అధికారం ఎట్లా తీసుకురావాలి, ప్రజలకు పార్టీ ప్రజలకు దగ్గర కావాలి, ప్రజలు ప్రజలు మనకు పార్టీకి దగ్గర కావాలి, మన హస్తం అనేది అందరికీ ఆల్రెడీ తెలిసింది కాబట్టి మనం మన మనసులు గెలుచుకొని ఎలక్షన్లలో పోవాలి అని చెప్పడం అయితే రాహుల్ గాంధీ చెప్పడం జరిగింది. మరి రాహుల్ గాంధీ చెప్పినటువంటి దిశానిర్దేశాలు డిసిసిలు రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రనేతలు అందరూ పాటిస్తారా, మరి పాటించరా, మరి ఏం జరుగుతుందనేది చూద్దాం.